నమస్కారం అండి. నేను డాక్టర్ వెంకట వివేక్, ఎండోక్రైనాలజిస్ట్, కోర్ సూపర్ స్పెషాలిటీస్, కాకినాడ. చాలా మంది షుగర్ ఉన్న వాళ్ళు ఒక కామన్ గా క్వశ్చన్ అడుగుతా ఉంటారు. అదేంటి అంటే, డాక్టర్ గారు ఒక రోజేమో షుగర్ నాది నార్మల్ గా ఉంటుంది, మరో రోజు చెక్ చేస్తే ఎక్కువ ఉంటుంది, దీనికి కారణం ఏంటి అని. ఇది చాలా కామన్ క్వశ్చన్. దీనికి కారణాలు ముఖ్యంగా 3 రకాలు ఉంటాయి. ఒకటి మన ఆహారంలో వచ్చే మార్పులు, ఇంకొకటి మన వ్యాయామంలో వచ్చే మార్పులు, మూడోది నిద్ర లేకపోవడం, స్ట్రెస్. ఆహారంలో క్వాంటిటీలో మార్పులు రావడం, ఒక రోజు ఎక్కువగా తినడం, ఒక రోజు తక్కువగా తినడం, లేదా టైంలో మార్పులు రావడం, ఒక రోజు 9 గంటలకు తింటే ఇంకో రోజు 10 గంటలకు తినడం, ఇలా టైమింగ్స్ లో చేంజ్ వచ్చినా, లేదంటే ఆహారం మోతాదులో చేంజ్ వచ్చినా గానీ ఏ రోజు ఆ రోజు షుగర్ రీడింగ్స్ లో తేడాలు వస్తుంటాయి. రెండో కారణం ఏంటి అంటే వ్యాయామం. వ్యాయామం చేసిన రోజు జనరల్లీ షుగర్ తక్కువ వాల్యూస్ వస్తాయి. అదే వ్యాయామం చేయని రోజు షుగర్ నెక్స్ట్ రోజు చెక్ చేసుకుంటే ఎక్కువ వాల్యూస్ ఉంటాయి. దీనికి కారణం ఇన్సులిన్ రెసిస్టెన్స్. వ్యాయామం చేసినప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గుతుంది. దానివల్ల ఏమవుతుంది అంటే షుగర్ ఈజీగా కంట్రోల్ అవుతుంది. కానీ వ్యాయామం చేయని రోజు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల షుగర్ ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది. మూడో కారణం నిద్ర లేకపోవడం, స్ట్రెస్ తీసుకోవడం. నిద్ర లేకపోయినా, స్ట్రెస్ పెరిగినా మన ఒంట్లో హార్మోన్ల తేడా వచ్చి షుగర్ పెంచే హార్మోన్ల మోతాదు ఎక్కువ అవడం వల్ల షుగర్ కంట్రోల్ అవ్వకుండా ఉంటుంది. కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, షుగర్ కి మందులు వాడడం ఎంత ముఖ్యమో, దాంతో పాటు సరైన ఆహారం తీసుకోవడం, దాన్ని టైంకి తీసుకోవడం, సరైన మోతాదులో తీసుకోవడం, ప్రతిరోజు వ్యాయామం చేయడం, సరిగ్గా నిద్రపోవడం, స్ట్రెస్ తక్కువ తీసుకోవడం కూడా ముఖ్యం. ఇంకొక ముఖ్యమైన విషయం, ఒక రోజు రిపోర్ట్ చూసి షుగర్ కంట్రోల్ అనుకోవడం ఎప్పుడు కరెక్ట్ కాదు. ఎందుకంటే వీటిలో ఏ ఒక్కటి చేంజ్ వచ్చినా మీకు ఆ నెక్స్ట్ రోజు షుగర్ వాల్యూస్ లో చేంజ్ వస్తాయి. కాబట్టి షుగర్ పూర్తిగా కంట్రోల్లో ఉందా లేదో తెలుసుకోవాలి అంటే HbA1c లాంటి టెస్టులతో మనం 3 నెలల్లో షుగర్ ప్యాటర్న్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. కాబట్టి ఒక రోజు షుగర్ టెస్ట్ చేసుకోవడం కన్నా 3 నెలల షుగర్ ప్యాటర్న్ చూసుకొని దాని తగ్గట్టుగా మనం జాగ్రత్తలు తీసుకోవడం ఎప్పుడైనా మంచిది. అందుకే షుగర్ రీడింగ్స్ ఎక్కువగా మారుతున్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా దగ్గరలో ఉన్న మీ ఎండోక్రైనాలజిస్ట్ ని సంప్రదించండి. థ్యాంక్ యూ.